రావణ సంహారం తర్వాత అయోధ్యలో అంగరంగ వైభోగంగా జరుగుతున్న రామ పట్టాభిషేకానికి దేవతలందరితో పాటు నారదుడు కూడా రావడంతో శ్రీరాముడు నారదుడిని పాడమని అడిగాడు. వానరుల ముందు పాడడం అవమానంగా భావించిన నారదుడు అందుకు నిరాకరించాడు. అది గ్రహించిన సీతాదేవి హనుమంతుడిని పాడమనడంతో హనుమంతుడు రాముడు గురించి గొప్పగా పాడడం మొదలుపెట్టాడు. దాంతో నారదుడితో సహా అక్కడ ఉన్నవారంతా తన్మయత్వంతో ఊగిపోయారు. హనుమంతుడు పాడడం పూర్తయిన తర్వాత రాయిపై ఉంచిన మహతి వీణని తీయడానికి నారదుడు ప్రయత్నించాడు. కానీ హనుమంతుడి పాటకి రాయి కరిగి వీణ అందులో కూరుకుపోయి బయటకి రాలేదు. తన బలంతో కొండల్ని పిండి చేసే హనుమంతుడు పాటతో రాళ్ళని కూడా కరిగించగలడని నారదుడు తెలుసుకున్నాడు. దాంతో నారదుడు శ్రీరాముడికి క్షమాపణ చెప్పి హనుమంతుడిని మరోసారి పాడమని కోరి హనుమంతుడు పాడుతుండగా వీణ తీసుకుని నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హనుమంతుడు అంత అద్భుతంగా పాడగలడని సీతాదేవికి ఎలా తెలుసో తెలియాలి అంటే ప్లే బటన్పై క్లిక్ చేసి ఈ వీడియోని చూడండి. జై హనుమాన్.